పేరెంట్స్ కూడా ఇలాంటి సమయంలో మరీ ఎక్కువ ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు మనకి పిల్లలకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఎలాగైతే ట్రీట్ చేస్తామో దీన్ని కూడా అలాగే కన్సిడర్ చేసి వాళ్ళు సంయమనం పాటించాలి. దే షుడ్ డెఫినెట్లీ సపోర్ట్ దేర్ కిడ్స్. Absolutely. What you're saying is absolutely what should be done. Rather than అంటే పిల్లలు తప్పు చేశారు, ఎందుకు చేశారు, మన తప్పు ఉంది. చాలామంది ఇన్ఫ్యాక్ట్ గత 2 రోజుల నుంచి చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నేనే ఏం తప్పు చేశాను, అంత కష్టపడ్డాము. నా లాట్ ఆఫ్ మదర్స్ సేయింగ్ నేను నా జాబ్ పక్కనే పెట్టి ఇంటిలో కూర్చుంటున్నాను పిల్లల కోసం. దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ దే మేడ్ అ మిస్టేక్. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్ క్యాన్ హ్యాపన్. యాజ్ మీరే చెప్పారు, it should be treated like any other ailment. Correct. Let's take it head on and try and find a solution. Right. మనకి చాలా రీహాబ్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నారు, దేర్ ఆర్ డాక్టర్స్, ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు, చాలా మంది దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. పీపుల్ హూ అండర్స్టాండ్ దిస్, హూ కెన్ టాక్ టు యూ అబౌట్ దిస్. సో టీనేజర్స్ ఎస్పెషల్లీ మీరు ఇచ్చినటువంటి అడ్వైస్ ఏమిటంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. Absolutely not. ఓకే. అండ్ వాళ్ళు ఒకవేళ వాళ్ళ స్కూల్లో వాళ్ళతో చెప్పాలి అనుకోవట్లేదంటే దే కెన్ గో అండ్ టాక్ టు దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు మాట్లాడచ్చు. ఫ్రెండ్స్ ఉండవచ్చు, ఎల్డర్ బ్రదర్ సిస్టర్. చాలాసారి పేరెంట్స్తో మనమే భయం పెడతాం. మా అక్క ఉండవచ్చు, లేకపోతే అన్న ఉండవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. Or some close friend. Speak out. The basic thing is speak out. Don't remain silent, speak out. Okay. Don't remain silent and at the same time don't go into the same route. That is one thing which is very important. మళ్ళీ అదే దారిని పట్టుకొని వెళ్ళినట్టయితే వాళ్ళకి ఆ తర్వాత ప్రాబ్లీ దారి ఉండదు. ఎస్, ఒక్కసారి ఈ దారి ఇప్పుడు అంతా అయిన తర్వాత ఇప్పుడు ఆ దారికి స్టిల్ కంటిన్యూ చేస్తే అంటే యూ విల్ నాట్ ఫైండ్ అ వే అవుట్ లేటర్ ఇన్ లైఫ్. సో తప్పకుండా దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ దట్ గాడ్ ఆర్ హూఎవర్ ఇస్ ద అల్టిమేట్ స్పిరిట్ హెస్ గివెన్ యూ. వాడండి, దయచేసి ఆ దారి పక్కా పెట్టి కరెక్ట్ దారికి రండి. ఓకే. ఎందుకంటే ఎవరైతే వాళ్ళని ఈ దారిలోకి దింపారో వాళ్ళు ఆ తర్వాత ఉండరు. వీళ్ళు దే హ్యావ్ టు మేక్ అన్ లివింగ్ ఆఫ్ దేర్ ఓన్. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫైండ్ అ వే.